భగవానుడి యొక్క బాల్య లీలలు ఆకాశంలోంచి దేవతలందరూ కూడా చూస్తున్నారు భగవంతుని యొక్క లీలలను. ఏ అద్భుతమైన లీలలను ప్రదర్శిస్తాడు భగవానుడు. దొంగతనం చేశాడని అమ్మగారికి కోపం వచ్చి కృష్ణ భగవానుని కట్టిపడేసింది. కట్టుబడ్డాడు. కట్టుబడి ఏడుస్తున్నాడు. ఈయన ఏడుస్తుంటే తరువాతి కాలంలో కృష్ణ భగవానుడు అవతారం చాలించిన 43వ రోజున అవతరించిన నమ్మాళ్వారు అనేవారు ఆ వృత్తాంతాన్ని తలుచుకుని ఎత్తిడం ఉరళినోడు ఇణందు ఇరుందు ఎంగి ఎవడివే, ఏమాశ్చర్యం, మనవాడికి కాలొక్క చోట నిలబడదు, ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. ఓ సవాలు విసిరింది యశోదమ్మ. ఏమని సవాలు విసిరింది కృష్ణ భగవానుడికి? యది శక్నోషి గచ్చ త్వమతి చంచల చేష్టిత. ఏది నీకు చేతనైతే వెళ్ళు. ఇందాక పరిగెత్తావు కదా, ఇప్పుడు పరిగెత్తు. ఎక్కడికి పరిగెడతాడు ఆయన? రోడ్డుకి కట్టుబడేసింది వాళ్ళ అమ్మ. రోడ్డుకి కట్టుబడేయడం అంటే ఏమిటండి? బాల్య లీలలు నందుడు యశోద అనుభవిస్తున్నారు. కానీ దీనికోసమని ఈయన కన్నవాళ్ళు ఎవరండి? అంత పుణ్యం చేసుకుని కన్నవాళ్ళు ఎవరండి? దేవకి స్తనంధయమయాచత. అందరి తల్లు లాంటిది కాదు కదా, శంఖ చక్రములతో అవతరించిన కొడుకుని కంది. కానీ బాల్య లీలారసం అనుభవించిందా? దేవకి అంటే ఎవరు? వసుదేవుడు అంటే ఎవరు? వసుదేవుడు అంటే కశ్యపుడు, దేవకీదేవి అంటే అదితి. కృష్ణ తాపనీయ ఉపనిషత్ అందులో ఉండే రహస్యం ఏమిటో చెప్పు. ఆ త్రాడెవరు? కశ్యపోలు ఖలో భూతు. కశ్యప మహర్షి వచ్చి రోలయ్యి అక్కడ ఉన్నాడు. అదితి, ఈ అదితి వచ్చి పాశమై ఉంది. త్రాడు అదితి, కశ్యపుడు రోలు. ఇప్పుడు వీళ్ళు కూడా కృష్ణ భగవానుడి స్పర్శ ఇద్దరికి కలిగింది కదా, కనుక కొంతవరకు వాడికి సాటిస్ఫాక్షన్. మేము మా పిల్లవాడిని చూస్తున్నామండి అని ఆయన లీలని చూడటం కోసమనే అక్కడ ఉన్నాం. ఏమిటా రోల్ అంటే? దివ్య ప్రబంధం. ఆ రోల్ అంటే ఏమిటండి? దివ్య ప్రబంధం. దివ్య ప్రబంధాన్ని ఎలా? రోల్లో బాగా గట్టిగా ఉండే పదార్థాన్ని వేసి దంచితే స్వాదిష్టమైన పదార్థం వస్తుంది. అలా ఈ సంస్కృత వేదాల్ని ద్రావిడ వేదంగా మరిస్తే అందరూ చదువుకోవడానికి వీలైన చెవిక్కినియ సెంజొల్లే అన్నట్లుగా వస్తుంది కనుక అది. కనుక ఆ రోలు కట్టుబడ్డాడు ఈయన. కట్టుబడిన వాడికి స్వాతంత్ర్యం లేదు. ఉలహినితో చూడరే. లోకంలో ఎంత కీర్తి ఎందుచేత? బంధనాన్ని పొందాడు భగవాన్. ఎందుకు బంధనాన్ని పొందాడు? ముందుకు అడగలిగిందండి. 2 అంగుళాలు తేడా వస్తుంది కదా. ప్రతి తాడు యజ్ఞదాదత్త బంధనం తదపిత్యంగుళం జీవనం. ఏ తాడు కట్టినా 2 అంగుళాలు తాడు. ఎందుకోసమని గుర్తు చేస్తోందిట ఆ తాడు. స్వామి 2 మర్చిపోకు. 2 అంటే ఏమిటండి? నీ కోసమని ఓ ఇద్దరు ఎదురు చూస్తున్నారు, మర్చిపోకు సుమా. ఎవడు వాడిద్దరు? నలకూబర మణిగ్రీవులు. ఇద్దరు కుబేరుని యొక్క కుమారు. ఒళ్ళు మరిచిపోయేలా త్రాగి మైమరచి నారద మహర్షి ఆ దారిన వస్తున్న వివస్త్రులై ఉన్న వీళ్ళు, అయ్యో పెద్ద ఆయన వస్తున్నారు ఇలా ఉన్నామని బట్టలు కట్టుకోలేదు, నమస్కారం పెట్టలేదు. వాళ్ళని చూచిన నారద మహర్షి, ఏమిరా అంత గొప్ప కుబేరుని పిల్లలై ఉండి చెట్లకి వస్త్రాలు ఉంటాయా? ఆ చెట్లలాగా మద్దుల్లాగా ఉన్నారు వీరు కనుక మద్ది వృక్షములు అవుదురుగాక శపించాడు ఆయన. మళ్ళీ వాళ్ళు ప్రార్థిస్తే భగవానుడు శ్రీకృష్ణ అవతారం ఎత్తినప్పుడు మీకు శాప విమోచనం అవుతుందమ్మ. కనుక జంట మద్ది చెట్లు, 2 మద్ది చెట్లు కనుక పోనాయ్ మామరుది నడువే అంటారు ఆడవారు. ఆ మధ్య వృక్షాల మధ్య నుంచి వెళ్ళావు పరమాత్మ. ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం. వెళ్ళాడు ఈయనంటే పాపం ఏడ్చుకుంటూ పాక్కుంటూ వెళ్ళిపోయాడు. ఆ వెనకాతల రోలోటు ఉంది కదా, తాడితోటి కట్టింది ఇవిడ. ఆ రోలు కూడా వెనకాతల దొర్లుతూ వస్తుంది. సరిగా ఈ 2 చెట్ల మధ్య నుంచి ఈయన సన్నగా ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఆ రోలు తిరిగి కదా ములుగుకలం అటుపడింది. అటుపడేటప్పటికి ఎనటా రావడం లేదు. మనం గట్టిగా లాగాడు ఈయన. లాగేటప్పటికి కడకడా శబ్ద సమాకరణ నదత్పర. ఏమైంది?
ఒక్కసారి ఆ రెండు వృక్షాలు పైకి లేచి, ఇదండి కృష్ణ భగవానుడు తెలివితేటలు. ఆ చెట్లు పైకి లేచినవి కృష్ణ భగవానుడి మీద పడితే, ఆహా మనవాడు ఎంత అందంగా లాగాడంటే అవతలికి పడేలా లాగాడు. కనుక రెండు వృక్షాలు పైకి లేచి అవతలికి పడ్డాయి. వినా వాతం వినా వర్షం విద్యుత్ ప్రవతనం వినా, వాన లేదు, గాలి లేదు, పిడుగులు లేవు, కేనేమవు పాతితో ధ్రుమవు. కానీ రెండు చెట్లు కూలిపోయి. అప్పుడు అందులోంచి నలకూబరం అణిగ్రీవులు అనేవాడు ఇరువురు వచ్చి పరమాత్మని స్తోత్రం చేసి వెళ్ళిపోయారు కదండి. దేవరిషిర్మే ప్రియతమ. కృష్ణ భగవానుడు అనుకుంటాడు, నేను మా అమ్మ చేత కట్టుబడాలి. ఎందుకోసమని, నాకు చాలా ఇష్టడు మా నారద మహర్షి. ఆయన నలకూబరం అణిగ్రీవుని శపించాడు. వాళ్ళకి శాప విమోచనం కలుగజేయాలి కనుక, అంటే వాళ్ళ బంధనాన్ని తొలగించడానికి తాను బంధనం తెచ్చుకున్నాడు పరమాత్మ. ఎంత ఉదారమైన వాడండి. పూలహీని తోత్తమాయినింద్రషుడరే. ఈ లోకమంతటా గూడు కట్టుకుని ఉన్నటువంటి కాంతిని కలిగినటువంటి వాడా ఎవరైనా కలియే తుయిలడాయ్. ఓ బలశాలి నిద్రుడే. ఎంత బలశాలి అయినా ఒంటి చేతితో గోవర్ధనగిరినెత్తినవాడు. అంతేనా? గోవర్ధనగిరిని ఎత్తాడు ఈయన. ఎత్తి అందరూ కొంచెం భయపడుతున్నారు, ఏంటి చంటుకుర్రవాడు వీడెత్తాడు గోవర్ధనగిరిని, ఏమో మీద పడిపోతుందేమో, మనకిట్టమ్మ ఏమైపోతాడో, ఒరే అలా చూస్తూ ఉంటూ ఊరుకుంటారేంటారా అంటే అందరూ వెళ్ళి కర్రలు పెట్టి ఆ కృష్ణ మేమందరం కర్రలు దాపెట్టాం, ఇంక తీసేయచ్చనా ఇలా అన్నాడు ఆయన. ఈ కర్రలు ఆగుతాయండి పర్వతాన్ని నిలబెట్టడానికి. టపటపటపటవ కర్రలన్నీ విరిగిపోయాయి. వీళ్ళందరూ అమ్మో అమ్మో అంటే, మీరేం భయపడకండి, జంతు సంయుత ధరాచక్రము భయపడ్డ నాకేం అల్లాడదు. మొత్తం ప్రాణులందరితోటి కూడిన భూమండలం అంతా వచ్చి పర్వతం మీద దిగిన నా వేలు కదలదు, మీరు అలా నిలబడండి అని వేళ్ళకి ధైర్యం కలిగజేయడం కోసమని ఓ చేత్తో గోవర్ధనగిరిని పట్టుకున్నాడు, మరొక చేత్తో వీణ తీశాడు ఈయన. వేణువు తీశాడు. వేణువు తీసి ఊతుతున్నాడు ఈయన. నాకు చూసారా ఎంత తేలికో ఈ పర్వతం ఎత్తడం అని. ఇందులో ఓ స్నేహితుడు గబగబా పరిగెత్తుకుని వచ్చి, ఆపురా వీణ, ఏరా నీకు అంత తెలివితేటలే ఆపు అన్న. ఏరా నేను పాట బాగా పాడటం లేదా, ఎందుకురా ఆపంలో? ఒరే ఇంత తెలివితేటలేవేంట్రా, నువ్వు వేణుగానం వినిపిస్తే ఏమవుతుందో తెలుసురా. ఏమవుతుంది? కఠిన శైలములు కరగి కాలు వలయ్యబ్ధి కలయుచుండ. నువ్వు వేణుగానం వినిపిస్తే రాళ్ళు కరుగుతాయి. ఇప్పుడు ఈ గోవర్ధనగిరి వేణుగానంతో కరిగిపోతే ఇంకో పర్వతం ఎక్కడి నుంచి చేస్తావురా, కనుక నువ్వు ఊదకరా. ఇదండి భగవానుడు కలియే తుయిలడా. కనుక గొప్ప బలశాలి. తోత్తమా